ఏటీఎల్ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ నేను పెట్టాను, నేను టీచర్ని. ఇక్కడ పిల్లలకి ఏం నేర్పిస్తామో మీకు ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. మనకు ఇంగ్లీష్, తెలుగు, సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనకు అక్కడ నేర్పిస్తారు పిల్లలకి. జస్ట్ బుక్స్ మీద చూసి చదువుకొని నేర్చుకుంటారు, టీచర్ పాఠాలు చెప్తారు, అంతే కదండి. వాటిలో వాళ్ళు ప్రయోగాలు చేస్తుంది ఇంగ్లీష్, తెలుగు కూడా. సైన్స్ మాత్రం సైన్స్ ల్యాబ్ అని సపరేట్ ఉంటుంది, అక్కడ ప్రయోగాలు చేస్తారు, చేసి పిల్లలు ఏమైనా నేర్చుకుంటారు. కానీ ఇది ఏంటంటే ఇక్కడ సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్, ఇవన్నీ కూడా కలిసి ఉన్నది. ఈ సబ్జెక్ట్కి యూస్ అయ్యేవన్నీ కూడా ఇక్కడ ఉంటుందండి ఏటీఎల్గా. పిల్లలు అక్కడ నేర్చుకుంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ వచ్చి తయారు చేస్తారు. ఎలా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తాను. మనకు ఇప్పుడు ఒక ఇద్దరిని పట్టుకొని వచ్చి వాళ్ళకి ఒకరికి చేతిలో బుక్ పెడతాను. ఏమంటే ఈత ఎలా నేర్చుకోవాలి అని చెప్పి ఒక బుక్ ఒక పిల్లలకి ఇచ్చాను. ఇంకో పిల్లలకి నేను బయట తీసుకొని వెళ్ళి గడ్డ దగ్గర ఈత నేర్పిస్తున్నాను నేను. అదేనా పిల్లాడికి ఒకరికి మాత్రం బుక్ ఇచ్చాను. బుక్ ఇచ్చి వాడు చదువుకొని మొత్తం చదివి అంతా నీట్గా చదువుకున్నాడు, కానీ ఈత కొట్టగలడానికి వాటర్ దిగి ఎందుకు కొట్టలేడు? వాడు ప్రయత్నించలేదు, ఫస్ట్ నేర్చుకోలేదు వాటర్ దగ్గర. సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తామంటే పిల్లలకి చెప్పడమే కాకుండా, క్లాసే కాకుండా మనం ఏం చెప్పామో అది నేర్పిస్తాం ఇక్కడ. ఇంకో ఉదాహరణ ఏంటంటే మీకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక డబ్బా ఉంటుంది, పట్టుకొని తిరుగుతుంటారు కదా, అది లేకుండా ఏ ఫోన్ అవుతుంది? మీ మొబైల్ ఫోన్ అండి. మీ మొబైల్ ఫోన్ ఇక్కడున్నా మీరు ఎక్కడున్నా సరే సిగ్నల్ ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఒక్కరోజు అది లేకుండా ఊహించుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఏమైనా కావాలి అంటే టీచర్ ఫోన్ కింద దిగి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఇది కావాలని చెప్తాను నేను టీచర్కి ఫోన్ చేసి. సో మీకు మొబైల్ ఫోన్ చాలా యూస్ అవుతుంది కదండి, అది ఎలా పని చేస్తుంది మనకు అవసరం లేదు, మనం వాడతామంటే. కానీ పిల్లలకి ఏమంటే కుతూహలం ఉంటుంది, ఏంటి ఇది ఎలా చేస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడ ఎలా వెళ్తుంది అనేది వాళ్ళ కుతూహలం ఉంటుంది, నేర్చుకోవాలనుకుంటారు. అప్పుడు కూడా ఈ ల్యాబ్ యూస్ అవుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందంటే లోపల ఏముంటుంది, మీకు లైట్ ఆన్ అవుతుందంటే లోపల కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ఇవన్నీ నేర్పిస్తామండి. మీకు అనిపించవచ్చు మన పిల్లలు బాగా చదువుకుంటే చాలు కదా, అది చదువుకొని వాళ్ళు మంచి మార్కులు కొట్టారంటే మంచి జాబ్ వస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ జాబ్కి వెళ్ళినా మీకు టెక్నికల్ స్కిల్ అని ఒకటి అడుగుతుంది. టెక్నికల్గా మీకు ఏమైనా తెలుస్తుంది, మీకు చేస్తే మీరు చేయగలరు. అదే వీళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు నుంచే మన గవర్నమెంట్ ఇది ఇచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసింది, వాళ్ళు నేర్చుకున్నారు, అది ఇక్కడ వచ్చి అప్లై చేస్తారు. అది నేర్చుకున్నది ఇక్కడ వచ్చి తయారు చేస్తారు. అది చేస్తేనే కదా వాళ్ళకి కూడా వస్తుంది. మనం జస్ట్ ఒక పుస్తకం పెట్టి పిల్లడికి నేర్చుకుంటే ఏం చేస్తాడు? బట్టి పట్టేస్తాడు కదా, బట్టి పట్టేది ఎగ్జామ్లో రాసామా, బట్టి పట్టింది, తర్వాత మనకి గుర్తు కూడా ఉంది ఏం నేర్చుకున్నాం. అదే ఇలా చేశారనుకోండి, గుర్తు కూడా ఉంది ఏం నేర్చుకున్నారు, ఏం చేశారు. ఇలా చిన్న చిన్నవన్నీ ప్రాజెక్టులు చేసి ప్రయోగం చేసి పిల్లలకి వాళ్ళకి ఇవన్నీ గుర్తు పెట్టిస్తాం. సో అందుకు ఈ ల్యాబ్ యూస్ అవుతుంది. ఈ ల్యాబ్ ప్రతి వీక్ ఒకసారి జరుగుతుంది. కానీ పిల్లలు బాగానే వచ్చి అందరూ నేర్చుకున్నారు. ప్రజెంట్ 10th వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళకి ఉండింది 9th. లాస్ట్ టైం వచ్చారు కదా మీరు, వచ్చారు. సో అలాగా ప్రతి సంవత్సరం కూడా మీకు మెగా పేరెంట్ మీటింగ్లో చిన్న మీటింగ్ ఇలా పెట్టుకుంటాము. ఎందుకంటే మీరు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహిస్తారు. ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళు ఎందుకు ఈ కరెంట్ వైర్ ముట్టుకుంటున్నారు, వీటి వల్ల ఏదో జరుగుతుందని మీరు భయపడుతుంటారు కదా, ఇక్కడ నేర్చుకున్నది అక్కడ వచ్చి ప్రయోగిస్తున్నారు. ఓకేనా? సో వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయండి, అంటే ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. వెళ్ళే ముందు ఈ ప్రాజెక్ట్ని బయట పెడతాం.